అన్యంగస్సయో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దాని పేరు ఏంటంటే రీబార్న్ రూకీ. స్టోరీ ఏంటంటే చాయిస్ ఆన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ అయిన క్యాంగ్ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఒక ఫుట్బాల్ ప్లేయర్ బాడీలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను సోల్ స్వాప్ అవ్వాక అతను తన ఇండస్ట్రీస్ లోకి వెళ్ళి ఆ యాక్సిడెంట్ కావాలని చేయించారా లేదా ఎవరు ప్లాన్ అయినా ఉందా అని తెలుసుకోవడానికి వెళ్తాడు. ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు చైర్మన్ ఒక ఈవీ కార్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేసి బయటికి రాగానే మేనేజర్ అంటాడు, మీరు చాలా స్మూత్ గా డ్రైవ్ చేశారు సార్ అని. అంటే అతని అసిస్టెంట్ అంటాడు, మీకు F1 కార్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మేనేజర్ తన అనాలిసిస్ ని చెప్తూ ఉంటాడు. 35% కన్నా టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్ గా యాక్సిలరేషన్ అనేది తగ్గించేస్తుంది అని అన్నప్పుడు చైర్మన్ అంటాడు, యాక్సిలరేషన్ ని ఆల్రెడీ తగ్గించేస్తుంది అన్నప్పుడు నేను ఎందుకు ఇంకా ఈ కార్ ని వాడి, కాబట్టి బ్యాటరీని చేంజ్ చేయండి. ఓకే సార్ అని మేనేజర్ చెప్తాడు. అప్పుడు చైర్మన్ అంటాడు, ఇప్పుడు ఎవరిని నమ్మడానికి ఉండట్లేదు అసలు అని సూర్యుడి వైపు చూస్తాడు. సూర్యుడు కూడా తన పని తను చేసుకుంటున్నాడు, కానీ మనుషులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేయరు అని అంటూ తన అసిస్టెంట్ అయిన సాంగ్జీని పిలిచి, ప్రెసిడెంట్ అందరినీ బోర్డ్ రూమ్ కి రమ్మని చెప్పండి, వాళ్ళతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు. మరోవైపు మనకి హీరోని చూపిస్తారు. ఇతని పేరు జోంగ్ హ్యోన్. ఇతను చాయిసన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క పర్సనల్ ఫుట్బాల్ గ్రూప్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇతను ఇలా జాగింగ్ చేస్తూ ఉండగా చైర్మన్ కార్ పక్క నుంచి వెళ్తుంది. ఇతని స్కిల్స్ ని చూసి ఇతన్ని ఫస్ట్ డివిజన్ లో కోచ్ రిక్రూట్ చేసుకుందామని అనుకుంటాడు. నీ స్కిల్స్ ని చూసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుందామని అనుకుంటున్నాం. అప్పుడు హీరో అంటాడు, చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా కష్టపడతాను అని చాలా సంతోషంగా సైన్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, కంపెనీ బయట ప్రెసిడెంట్స్ అందరూ చైర్మన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే చైర్మన్ రావడంతో వాళ్ళందరూ బోర్డ్ రూమ్ కి వెళ్తారు. అందరూ బోర్డ్ మెంబర్స్ బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే చైర్మన్ అందులో ఉన్న ఒక వ్యక్తి పార్క్ గీ మాంక్ చేసాం కన్స్ట్రక్షన్ ని హ్యాండిల్ చేస్తాడు. అతన్ని చూసి, నువ్వు డ్రింక్ చేసావా, నీకు బాగానే టైం దొరుకుతుంది, నువ్వు ఒక్కడివే వెళ్ళావా, టీం మెంబర్స్ ని ఎందుకు తీసుకువెళ్ళలేదు, జేబులు నింపుకోవడానికి వెళ్ళావా అని చైర్మన్ అంటాడు. దానికి అతను, అలా ఏం కాదు సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చైర్మన్ కోపంగా అంటారు, ప్రస్తుతానికి మన కంపెనీ 10th పొజిషన్ లో ఉంది, అది 5th పొజిషన్ లో చేయమనే కదా నేను చెప్తున్నాను, అది టార్చర్ పెట్టడం కింద అవుతుందా? కాదు కదా, నేను ఎంతో కష్టపడి ప్రతి నిమిషం కంపెనీ గురించే కదా నేను ఆలోచించేది, ఇలా అయితే చాలా కష్టం అని అంటాడు. సరే, మీరు అనుకున్నట్టుగానే నేను కూడా నా రిటైర్మెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఈ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని నేను ఒక మంచి చేతిలో పెట్టాలని అనుకుంటున్నాను అని అంటూ తన కొడుకు కూతురు వైపు చూస్తాడు. ఒక నెల గడువిస్తున్నాను, మీరు ఎవరు అర్హులో వాళ్ళకి మాత్రమే నేను ఈ కంపెనీ సక్సెషన్ ని ఇస్తాను అని అంటాడు. ఆ తర్వాత మీటింగ్ పూర్తయింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైర్మన్ వెళ్ళిపోగానే పార్క్ మాంక్ అంటాడు, ఇతను వెళ్తున్నాడు, ఇతను అన్నాడు అని చెప్పేసి మనం కాళ్ళు పట్టుకుని బతిమాలాడాలా? వేరే ప్రెసిడెంట్ అంటుంది, ఆ ఇద్దరు కవులల్లో మనం ఈ నెలలో ఒకళ్ళ వైపు వెళ్ళాలి అని. అప్పుడే ఆ ట్విన్స్ లో పెద్ద కొడుకైన కాంగ్ జే సాంగ్ గురించి చెప్తాడు. అతను పెద్దవాడు అవడంతో అతనికి ట్రేడింగ్ సెక్టార్ ఇస్తాడు. ఇంకా అతను పెద్ద పెద్ద పొజిషన్స్ అతని ఫ్రెండ్స్ కి ఇంకా అతని వైఫ్ రిలేటివ్స్ కి ఇస్తూ ఉంటాడు. తిన పేరు వచ్చేసి కాంగ్ జే గ్యాంగ్. తిను చాయిసాంగ్ కెమికల్స్ ని చూసుకుంటూ ఉంటుంది. చేసేది చిన్న పని అయినా తనే ఇండస్ట్రీస్ ని కాపాడుతుందని తన ఫీలింగ్. తన కింద పనిచేసే వ్యక్తుల్ని తన దుమ్ము కన్నా దారుణంగా చూస్తుంది. ఇదిలా ఉండగా చైర్మన్ వెనకాలే వాళ్ళిద్దరూ వెళ్తారు. కాంగ్ జే సాంగ్ చైర్మన్ తో చెప్తాడు, నిన్నటి వరకు మీరు దీని గురించి అసలు మాట్లాడలేదు, ఈరోజు ఇంత సడన్ గా, పర్లేదులేండి, ఎంతైనా కుర్చీ నాదే, నేనే పెద్దవాడిని కాబట్టి అని అంటాడు. అప్పుడు గ్యాంగ్ అంటుంది, నువ్వు పెద్దవాడైతే నాన్నగారు, మీరు ఎప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిలో వ్యత్యాసం చూపించలేదు, అలాంటప్పుడు ఇప్పుడు కూడా చూపించరని అనుకుంటున్నాను. నీకు మర్యాద లేదా, అన్నయ్యతో ఇలానే మాట్లాడతారా అని యోంగ్ అంటాడు. 50 సెకండ్లు ముందు పుట్టినందుకు నీకు మర్యాద ఇవ్వాలా అని యోంగ్ అంటుంది. చైర్మన్ వాళ్ళిద్దరిని ఆపుతూ, మీ ఇద్దరిలో ఎవరు అర్హులో ఒక నెలలో తెలిసిపోతుంది, దీనికి కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అసిస్టెంట్స్ తో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యోంగ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తో మీటింగ్ పెడతాడు. యాన్జియాన్ పోర్ట్ ఇంకా కోల్ టెర్మినల్ ఎలా ఉంది అని అడిగితే, సార్ లీగలీ ఇంకా పబ్లికలీ మనకి చాలా బ్యాక్లాష్ వస్తుంది,
అయితే మన టర్మ్స్ చెప్పి మంచిగా మాట్లాడదాం. అలాంటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నో సార్, ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరొక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటాడు, సింగపూర్ మాల్ ఫైర్ రికవరీలో చాలా కాస్ట్ పడుతుంది సార్ అని అంటాడు. మీరు డైరెక్టర్ సాంగ్ ని చూసి నేర్చుకోండి. అతను ఎంత బాగా హైడ్రోజన్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ నడుపుతున్నాడు. డైరెక్టర్ సాంగ్ అంటాడు, అది కూడా బ్యాక్లాష్ వస్తుంది సార్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? కాలు మీద కాలేసుకుని కూర్చోమంటారా? నాకు తెలిసి మీరందరూ గట్టిగా కోరుకుంటున్నారు అనుకుంటా నేను ఓడిపోవాలని. మన నష్టాల గురించి ఎవరికీ తెలియకూడదు. పైగా మనకి ఏదైతే ప్రాఫిటబుల్ గా అనిపిస్తుందో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి. అర్థమవుతుందా? అలా అయితేనే మనం గెలవగలుగుతాం అని సాంగ్ చెప్తాడు. మరో మరోవైపు గ్యాంగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కంపెనీ ఎంత బాగా ముందుకు వెళ్తుంది, వాళ్ళు బ్యాటరీస్ లో ఉన్న ఓవర్ హీటింగ్ ఇష్యూ మీద ఫోకస్ చేస్తున్నారని, తన కంపెనీ చాయ్సాంగ్ ఇండస్ట్రీస్ లోనే నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళబోతుంది అని తను చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, అసిస్టెంట్ చైర్మన్ దగ్గరికి వెళ్తాడు. అతను అంటాడు, మీరు నిజంగానే పోస్ట్ నుంచి రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఎందుకని అని అంటే చైర్మన్ అంటాడు, ఎందుకని ఏంటి, నా వయసు అయిపోతుంది, ఇంకేం పని చేస్తాను అని అంటే అతని అసిస్టెంట్ అంటాడు, ఈ పొజిషన్ కి మీరు తప్పితే ఎవరు ఫిట్ కాదు సార్ అని అంటే ట్విన్స్ లో పోటీ మాత్రం మొదలైపోతుంది. ఆ తర్వాత ఎవరు మాణిక్యమో ఎవరు మట్టో తెలిసిపోతుంది కదా. దీనివల్ల కంపెనీలో చాలా గందరగోళం మొదలవబోతుంది సార్ అని అంటే మంచిది. దానివల్ల ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తారో అర్థమవుతుంది కదా. అంటే మీ ఉద్దేశం ఎవరు ఎక్కువ సపోర్ట్ సంపాదిస్తారో వాళ్ళని మీరు ముందుండి నడిపిస్తారా? అప్పుడు చైర్మన్ ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైర్మన్ వెళ్ళిపోగానే అసిస్టెంట్ ఒకరికి ఫోన్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. చైర్మన్ వైఫ్ అంటుంది, ఇది మీకోసమే స్పెషల్ గా చేయించిన డిష్, ట్రై చేయండి అని అంటూ జాంగ్ ఇంకా స్యాంగ్ వైపు చూసి, ఇప్పుడు బిజినెస్ గురించి ఏం మాట్లాడకండి. జాంగ్ ఇవన్నీ పట్టించుకోకుండా తన కంపెనీ ఎంత బాగా రన్ అవుతుందో చైర్మన్ కి చెప్తూ ఉంటుంది. అక్కడికి ఆగకుండా స్యాంగ్ కూడా స్టార్ట్ చేస్తాడు, నా కంపెనీ కూడా బాగానే రన్ అవుతుంది అని అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అది విని చైర్మన్ కి విసుకొస్తుంది. మీకు ఏం అర్హత ఉంది చైర్మన్షిప్ కి అని అంటే వాళ్ళ వైఫ్ అంటుంది, మీరు చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా, నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని గ్యాంగ్ అంటుంది. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, సార్ రేసింగ్ చేద్దామని అనుకున్నారు, అందుకే నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను. పైగా సార్ కొత్త బ్యాటరీని టెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు అని అసిస్టెంట్ చెప్తాడు. దాంతో చైర్మన్ అంటారు, కరెక్ట్ టైంకి వచ్చావు అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఒక కార్ లో ఎక్కుతారు. అప్పుడే వాళ్ళ వైఫ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుంది. చైర్మన్ వెళ్ళిపోగానే వాళ్ళ వైఫ్ ఒకరికి ఫోన్ చేస్తుంది. తన పేరు వచ్చేసి బ్యోల్. నాకు తెలిసి మీ నాన్న చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నారు. నువ్వు మీ అన్నయ్య ఇంకా అక్కతో మంచుకుంటే మంచిది. అయినా నువ్వు న్యూయార్క్ లో నుంచి రాకపోతే నీకు ఎటువంటి వాటా ఇవ్వరు. అప్పుడు నువ్వు ఎప్పుడూ అమెరికాలోనే ఉండిపోదాం అనుకుంటున్నావా? అయినా ఇప్పుడు మార్నింగ్ కదా, చుట్టుపక్కల సౌండ్ ఏంటి అని అంటుంది. అప్పుడే క్యాంగ్బ్యోల్ కొలీగ్ వస్తాడు. డైరెక్టర్ గ్లాస్ ఎంటీగా ఉంది, మనం పార్టీ చేసుకుంటున్నాం కదా. వాళ్ళ అమ్మ ఫోన్ పెట్టేసి క్యాంగ్బ్యోల్ అంటుంది, నేను టీమ్ 2 ఇంటర్ని, క్యాసే క్యాంగ్ నా పేరు అని అంటుంది. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది తను కొరియాలోనే ఉంది అని. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఆ కార్ గ్యారేజ్ లో అసిస్టెంట్ చైర్మన్ కి ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ లో బ్లాక్ మనీ వాళ్ళిద్దరు పిల్లలు గవర్నమెంట్ కి తెలియకుండా ఫారెన్ అకౌంట్స్ లో ఆ మనీని దాచిపెడుతున్నారు. నాకు తెలిసి నువ్వు ఇది ఒక్క రోజులో చేసి ఉండవు. ముందే డైరెక్టర్ పదవి నుంచి తప్పుకునే అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నావా అని డైరెక్టర్ అంటాడు. దానికి అసిస్టెంట్ అంటాడు, లేదు సార్, నేను ఎందుకైనా మంచిది అని చెక్ చేశాను. సరే, కాసేపు అలా వాక్కి వెళ్దాం పదా అని అంటాడు. అప్పుడే మేనేజర్ వెనక నుంచి చైర్మన్ వెళ్ళిపోయారు అని ఫోన్ చేసి ఒకరికి చెప్తారు. గ్యారేజ్ లో లైట్స్ ఆఫ్ చేసేస్తాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వస్తాడు. ఆ కార్ లో ఉన్న కెమెరా రికార్డింగ్ లో చైర్మన్ అసలు ఏ ఫైల్స్ చూద్దామని అనుకున్నాడో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే కార్ లో గ్యాంగ్ కూడా వచ్చి కూర్చుంటుంది. నువ్వేంటి ఇక్కడ, నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని సాంగ్ అంటాడు. నువ్వు చేసిన పని నేను చేశాను కదా అని కెమెరాని లాక్కుని గ్యాంగ్ చూస్తూ ఉంటుంది. ముందు ఆ కెమెరాని, అసలు ఏం జరిగిందో నేను చూడాలనుకుంటున్నాను అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. బయట ఉన్న చైర్మన్ అంటారు, ఎంతసేపు నడిచినా నా ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కాబట్టి ఇంటికి వెళ్దాం. ఎలాగైనా బ్యాటరీ మార్చారు కదా, ఆ కార్ ని కూడా టెస్ట్ చేస్తాను.
పద అని క్యారేజ్ లోపలికి వెళ్తారు. అప్పుడే లోపల క్యారేజ్‌లో కార్‌లో కూర్చున్న వాళ్ళిద్దరూ కంగారు పడుతూ, "ముందు కారు పోనీ ఇక్కడి నుంచి" అని జొంగ్ అంటుంది. దాంతో సొంగ్ ఫాస్ట్‌గా కార్‌ని డ్రైవ్ చేస్తూ బయటకి వచ్చేస్తారు. "కాస్తుంటే మనం నాన్నకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయేవాళ్ళం" అని జొంగ్ ఊపిరి పీల్చుకుంటూ అంటుంది. అప్పుడే సొంగ్ మేనేజర్‌కి ఫోన్ చేసి, "మేనేజర్ నువ్వు ఏదో ఒక రీజన్ చెప్పి కవర్ చెయ్. అర్థమైందా?" అని అంటాడు. మరోవైపు అసిస్టెంట్ మేనేజర్‌ని పిలుస్తాడు. మేనేజర్ అంటాడు, "బ్యాటరీ మార్చాము కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మళ్ళీ దాన్ని టెస్ట్ చేయడానికి తీసుకువెళ్ళాను." "బ్యాటరీ మార్చాక కూడా ఇష్యూసా?" అని అసిస్టెంట్ అంటే, "చైర్మన్ గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇంకోసారి టెస్ట్ చేయించడానికి ఇచ్చాను" అని అంటారు. చైర్మన్ అంటారు, "మంచిదే కదా! రాత్రి పూట నడపడం మనకేం మంచిది కాదు." మరోవైపు మనకి చూపిస్తారు ఇక్కడ హీరోని ఒఫీషియల్ గా రిక్రూట్ చేసుకుంటారు. అతని గురించి చెప్తూ ఉంటారు. 3 ఇయర్స్ తర్వాత అతను 31 మ్యాచెస్ ఆడాడు. ఇంకా 13 గోల్స్ చేసి 9 అసిస్ట్స్ చేశాడు. అతన్ని ఒఫీషియల్ గా చాయ్ సాంగ్ గ్రూప్ లోకి తీసుకుంటున్నారు. అప్పుడే మనకి చూపిస్తారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు నానమ్మ వాళ్ళందరూ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఒక వీడియో కాల్ వస్తుంది. వాళ్ళ నానమ్మ ఫ్రెండ్ ఆన్సర్ చేస్తూ వాళ్ళ నానమ్మ వైపు పెడుతుంది. వాళ్ళ నానమ్మ అంటుంది, "ఇతను నా మనవడు కాదు. హ్వాంగ్ జాన్ హ్యోన్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఇతను కాదు" అని అంటుంది. "నేనే నానమ్మ" అంటూ తన జెర్సీని చూపిస్తూ అంటాడు. "అయినా మీ నాన్నమ్మకి ఎందుకు చూపించాలనుకుంటున్నావు? ఎంతైనా తను మర్చిపోతూనే ఉంటుంది" అని అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. "పర్లేదులేండి. నువ్వు కోరుకున్నట్టుగానే నేను ప్రీమియర్ లీగ్ వరకు వెళ్తాను" అని ఆనందపడుతూ చెప్తాడు. మరోవైపు స్యోంగ్ ఇంకా గ్యోంగ్ ఆ వీడియోలో అసలు ఏం జరిగింది, ఏం డాక్యుమెంట్స్ చూస్తున్నారు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. "నీకోసం నీ ఫేవరెట్ కేక్ ని కూడా తెచ్చాను నానమ్మ" అని హ్యోన్ వాళ్ళ నాన్నమ్మతో చెప్తూ ఉంటాడు. అప్పుడే వేగంగా ఒక కార్ వచ్చి గుద్దేస్తుంది. ఆ కార్లో ఉంది మరెవరో కాదు, గ్యోంగ్ ఇంకా స్యోంగ్. హ్యోన్ దెబ్బలు తగిలి అక్కడికక్కడే పడిపోతాడు. అతను అక్కడే ఉన్నప్పటికీ అతన్ని చూసినా చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫోన్‌లో వాళ్ళ నాన్నమ్మ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, "ఏదైనా మాట్లాడు" అని అంటూ ఉండగానే హాస్పిటల్‌కి ఫోన్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు హీరోని హాస్పిటల్‌కి తీసుకువస్తారు. అతని ఫ్యామిలీ అమీరు మాట్లాడుతుంది అని డాక్టర్స్ అడిగితే, "నేను వాళ్ళ నాన్నమ్మ ఫ్రెండ్‌ని. పైగా వాళ్ళ నాన్నమ్మకి మర్చిపోయే అలవాటుంది. మరిప్పుడు ఎలా డాక్టర్" అని అంటే, "మీరేం కంగారు పడకండి" అని డాక్టర్ అంటారు. మరోవైపు స్యోంగ్ అంటాడు, "మనం నిజంగానే దీని నుంచి బయటపడతామంటావా" అని అంటే గ్యోంగ్ అంటుంది, "రాత్రికి రాత్రి అంతా క్లియర్ చేసేయాలి. నాన్నకి ఎట్టి పరిస్థితిలో దీని గురించి తెలియకూడదు" అని చెప్పేసి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని ట్రాఫిక్ హెడ్ తో డిలీట్ చేపిస్తారు. అక్కడ ఉన్న కెమెరాస్ లో కూడా ఆ ఫుటేజ్ రాకుండా వాళ్ళు చూసుకుంటారు. రోడ్ మీద యాక్సిడెంట్ అయిందని తెలియకుండా ఉండడం కోసం రోడ్ ని కూడా క్లీన్ చేపిస్తారు. రాత్రికి రాత్రి ఈ విషయాన్ని ఎలాగైనా వాళ్ళు బయటకి రాకుండా ఉండడం కోసం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కార్ టెస్ట్ డ్రైవ్ కోసం చైర్మన్ వస్తాడు. అందులో ఒక లైట్ మార్పియడం అతను గమనిస్తాడు. "రాత్రి ఏమైనా పిల్లలు వచ్చారా" అని అంటాడు. "లేదు సార్, అలాంటిది ఏం లేదు" అని మేనేజర్ అంటాడు. చైర్మన్ కి అనుమానం వచ్చి కార్లో ఉన్న కెమెరాని చూస్తాడు. అక్కడ ఎటువంటి ఫుటేజ్ లేకపోవడంతో మేనేజర్ వైపు చూస్తాడు. మేనేజర్ భయపడుతూ చెప్తాడు, "నిన్న రాత్రి స్యోంగ్ ఇంకా గ్యోంగ్ వచ్చారు సార్. వాళ్ళు కార్ని తీసుకువెళ్లారు. జస్ట్ దారిలో ఒక పిల్లి రావడంతో వాళ్ళు కార్ని పక్కకు తిప్పారు. అది రైలింగ్ కి గుద్దుకుంది. ఎవరు దీని గురించి చెప్పొద్దు అని చెప్పారు సార్." మరోవైపు స్యోంగ్ ఇంకా గ్యోంగ్ భయపడుతూ ఉంటారు. స్యోంగ్ అంటాడు, "నాన్నకి తెలిసిపోయిందంటావా" అని అంటే గ్యోంగ్ అంటుంది, "ఒకవేళ తెలిసిపోతే నువ్వు నేను ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ దేని గురించి అంటావు" అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. స్యోంగ్ అంటాడు, "మిగతా వాళ్ళ చైర్మన్స్ అందరూ ఈ పాటికే వాళ్ళ పిల్లలకి చైర్మన్షిప్ ఇచ్చేశారు. ఇతను మాత్రం ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు చూడు" అని అంటే గ్యోంగ్ అంటుంది, "నాకు తెలిసి నాన్న ఆ బ్లాక్ మనీని తన దగ్గరే ఉంచుకొని ఎంతో కొంత మనకు ఆడేసి, నాకు తెలిసి చైర్మన్షిప్ కూడా అతను మనస్ఫూర్తిగా మనకి ఇవ్వాలనుకోవట్లేదు. ఏదో కేవలం మాట వరుసకి అనుంటారు. అయినా మనం ఎంత చేసినా నాన్న దృష్టిలో మనం చెడ్డ వాళ్ళలాగానే అనిపిస్తాం" అని అంటుంది గ్యోంగ్.
ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎలా ఉన్నాడో ఏమో, స్పృహ వచ్చిందంటావా అని గ్యోంగ్ అంటుంది. అప్పుడే మనకి హీరోని చూపిస్తారు. అతనికి ఇప్పుడే స్పృహ వస్తుంది. డాక్టర్ అతన్ని చూస్తూ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మీరు మునుపటిలాగా ఫుట్బాల్ ఆడలేకపోవచ్చు, కానీ నార్మల్ గా మీరు నడవగలుగుతారు. కొంచెం రిహాబ్ తీసుకుంటే మీరు పూర్తిగా నడవగలుగుతారు. అలా కాదు డాక్టర్. మీరు ఇప్పుడే అన్నారు కదా సర్జరీ కంప్లీట్ అయింది అని. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? ప్లీజ్ డాక్టర్, నేను ఎలాగైనా నేను ఫుట్బాల్ టీంలో ఆడాల్సిందే. మా నానమ్మ కళ్ళ డాక్టర్ అది. నేను ఎలాగైనా దాన్ని పూర్తి చేయాల్సిందే. తను నా కోసం ఎంత కష్టపడిందంటే చివరికి తనని కూడా మర్చిపోయింది డాక్టర్. వేరే ఏ మార్గం లేదా డాక్టర్? ప్లీజ్ డాక్టర్ అని అతను ఏడవడం మొదలు పెడతాడు. ప్లీజ్ డాక్టర్, నన్ను ఎలా అయినా నయం చేయండి ప్లీజ్ అని అంటే డాక్టర్ అతనికి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు చైర్మన్ ఆ బ్లాక్ మనీని చూస్తూ ఎలాగైనా వాళ్ళిద్దరి పేర్లు బయటికి రాకూడదు, దీనివల్ల కంపెనీకే డ్యామేజ్ అవుతుంది, స్టాఫ్ కి కూడా ఈ విషయం తెలియకుండా చేయాలి అని అతని అసిస్టెంట్ తో చెప్తాడు. కానీ ఇది చాలా పెద్ద అమౌంట్ సార్ అని అతని అసిస్టెంట్ అంటే అతను అతని ఆఫీస్ లోంచి ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో చాలా లాకర్స్, గోల్డ్, సిల్వర్ ఇలా చాలా ఉంటాయి. అందులో ఒక లాకర్ ని ఓపెన్ చేసి ఒక ఫైల్ అసిస్టెంట్ కి ఇస్తూ ఉంటాడు. ఇది నా వైఫ్ పేరు మీద తీసుకున్న ఎస్టేట్. దీన్ని దీనిని నేను ట్రేడింగ్ ఇంకా కెమికల్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ వల్ల తీసుకున్నానన్నట్టుగా నువ్వు పేపర్ వర్క్ చేయించాలి అని చైర్మన్ అసిస్టెంట్ కి చెప్తాడు. ఓకే సార్ అని అసిస్టెంట్ అంటాడు. నాకు తెలిసి వాళ్ళు నిన్న రాత్రి కార్ తీసుకుని ఉంటారు. దాంతో ఏదో ఒక పని చేసే ఉంటారు. అది ఏంటో నేను తెలుసుకోవాలి అని చైర్మన్ అనుకుంటాడు. మరోవైపు హీరో తన సెలైన్ ని పీకేసి గందరగోళం చేస్తూ ఉంటాడు. ప్లీజ్ నేను ఎలాగైనా నడవాలి అనుకుంటూ నర్స్ కి చెప్తూ ఉంటాడు. అతనికి వాళ్ళ గ్రాండ్ మదర్ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటారు. కానీ అతను ఎత్తకుండా రీహాబ్ లో నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతను నడవలేక పడిపోతాడు. అప్పుడే అతను మనసులో చాలా గట్టిగా అనుకుంటాడు, దీని వెనకాల ఎవ్వరున్నా వాళ్ళని వదిలిపెట్టను అని. మరోవైపు చైర్మన్ ఇంకా అసిస్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, ఎప్పుడైనా చాలా కష్టంగా ఉన్నా లేదా మనసులో ఏదైనా బాధ ఉంటే మీరు ఈ రెస్టారెంట్ కి వస్తారు. ఒకవేళ మీరే గాని చైర్మన్షిప్ నుంచి వెళ్ళిపోతే నేను కూడా ఇంకా ఎవరి కింద పనిచేయను. అందుకేనా నువ్వు బాధపడుతున్నావు అని చైర్మన్ అంటారు. నువ్వైనా నీ పిల్లల్ని మంచిగా పెంచు, నాలా పెంచుకు, లేదా నువ్వు కూడా బాధపడతావు అని చైర్మన్ అంటాడు. ఇంతకీ మీరు నిర్ణయం తీసుకున్నారా ఎవరికి చైర్మన్షిప్ ఇద్దామని అనుకుంటున్నారు? ఎవరైతే చాయిస్ ని కాపాడగలరో వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను. మరోవైపు హీరో కార్ నెంబర్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అతను సడన్ గా లేచి అతని సెల్ నోట్ ప్యాడ్ లో ఆ కార్ నెంబర్ ని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సార్, నాకు నెంబర్ ప్లేట్ సగం గుర్తొచ్చింది సార్. ప్లీజ్ మీరు దీన్ని బట్టి మీరు ఆ కార్ ఎవరిది అనేది చూడండి, లేదా స్ట్రీట్ కెమెరాస్ లో కూడా ఏదో ఒకటి రికార్డ్ అయ్యి ఉంటుంది కదా సార్ అని అంటే, లేదయ్యా అలాంటి ఏం రికార్డ్ అవ్వలేదు. పైగా నీకు గుర్తుంది చెప్తే మాకెలా తెలుస్తుంది అలాంటి కార్ ఉందో లేదో? మెమరీ బట్టి కాదు, ప్రూఫ్ ఉండాలి అంటూ పోలీస్ ఆఫీసర్ అని తన ఫోన్ లో ఉన్న గ్యాంగ్ నెంబర్ కి మెసేజ్ చేస్తాడు. అతని దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు అని. మరోవైపు గ్యాంగ్ సంతోషపడుతూ ఉంటుంది, ఆ కేసుని ఓపెన్ చేయడానికి కూడా అతని దగ్గర ప్రూఫ్స్ లేవు అని. నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తారు, హీరో చాయ్సాంగ్ ఫుట్బాల్ గ్రూప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న కోచ్ తో అంటాడు, సార్ నేను సైన్ చేసి నాకు బోనస్ వచ్చింది కూడా మీకు ఇచ్చేసాను కదా సార్, ఇప్పుడు నా మీద ఎందుకు ఫైన్ వేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు నీతో మేము కాంట్రాక్ట్ కూడా చేయట్లేదు కాబట్టి కాంట్రాక్ట్ ని మధ్యలోనే బ్రేక్ చేసినందుకు నీకు ఫైన్ కట్టాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్. నేను నేను సర్జరీలో సక్సెస్ఫుల్ గా జరిగింది సార్. నేను కొంచెం సేపు రిహాబ్ తీసుకుని ఆ తర్వాత నేను మళ్ళీ రాగలుగుతాను సార్, నేను కంబ్యాక్ ఇవ్వగలుగుతాను అని అంటే, నీ వల్ల టీం కూడా వెనక్కి పడిపోతుంది. మాకు ఇవేం తెలీదు, పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి, మేము ఫాలో అవుతున్నాం అంతే. అతను చాయ్సాంగ్ ఫుట్బాల్ గ్రూప్ బయటే ప్రొటెస్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ అతను కాలు అతనికి సహకరించదు. అప్పుడే అతను వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ వస్తుంది. నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేక వాళ్ళు కేసు తీసుకోలేదు అని అంటే, చూడు నేను నీకు ఒక వీడియో పంపించాను, ఆ రోజు వీడియో కాల్ నేను రికార్డ్ చేశాను కాబట్టి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, నువ్వు అది చూపించు వాళ్ళకి అని అంటుంది.
అప్పుడే అతను ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లి ఆ వీడియోని చూస్తాడు. అందులో ఉన్న నెంబర్ ప్లేట్ ని నోట్ చేసి ఆ కార్ ఎవరిదా అని చూస్తాడు. ఆ కార్ చైర్మన్ దని తెలిసి అతను డైరెక్ట్ గా చాయ్సాంగ్ ఇండస్ట్రీస్ కి వెళ్దామని నిర్ణయించుకుంటాడు. అతను ఒక స్పెషల్ ఎడిషన్ పట్టుకొచ్చినట్టుగా రిసెప్షనిస్ట్ కి చూపించి, సార్ ఆర్డర్ ఇచ్చిన స్పెషల్ ఎడిషన్, ఇది సార్ కి ఇవ్వండి అని చెప్తాడు. రిసెప్షనిస్ట్ అది తీసుకువెళ్లి చైర్మన్ ముందు పెడుతుంది. చైర్మన్ అది ఓపెన్ చేసి చూస్తే అందులో 2 ఫొటోస్ వస్తాయి. అందులో ఉన్న ఒక ఫోటో వెనకాల రాసి ఉంటుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయి. అతను ఆ కంపెనీ లాబీలోనే కూర్చుని ఉంటాడు. రిసెప్షనిస్ట్ అతని దగ్గరికి వచ్చి, చైర్మన్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటుంది. దాంతో హీరో అక్కడి నుంచి చైర్మన్ ఆఫీస్ లోకి వెళ్తాడు. నువ్వేం చేసినా నేను చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా అని హీరో చెప్తూ ఆ ఫొటోస్ ని ఇస్తాడు. ఆ తర్వాత వీడియో ప్రూఫ్స్ ని కూడా చూపిస్తాడు. అది చూసి చైర్మన్ అంటారు, ఆ రోజు పిల్లిని కదా యాక్సిడెంట్ చేశానని అన్నాడు, మరి ఇదంతా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. నీ వల్ల నా ఫుట్బాల్ కెరియర్ నాశనం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు హీరో. నా కాంట్రాక్ట్ ని నువ్వు క్యాన్సిల్ చేసి నా మీద ఫైల్స్ వేసేసి ఎవిడెన్స్ ని ఫేక్ చేస్తే నేను ఆగిపోతాను అనుకుంటున్నావా? అది కూడా కాకుండా మీరు పోలీసుల్ని కూడా కొనేశారు. నీకు ఎంత కావాలో చెప్పు అని చైర్మన్ అంటాడు. నేను ఒక అపాలజీ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు ఎంత కావాలి అని అడుగుతున్నావు. నువ్వు ఎంత ఇస్తే నాకేంటి? నువ్వు ఇస్తే నా లైఫ్ మునుపట్లాగా అయిపోతుందా? నువ్వే ఆలోచించు. చెక్ కన్నా సారీ చెప్తే గొప్ప అంటావా అని చైర్మన్ అంటాడు. మీకు వేరే వాళ్ళ జీవితం ఒక పేపర్ తో సమానం. అప్పుడే అతను ఒక వ్యక్తికి చెప్పి హీరో డీటెయిల్స్ ని తీసుకురమ్మంటాడు. కొంచెం సేపటి తర్వాత అతని చేతిలో హీరో డీటెయిల్స్ ఉన్న ఫైల్ వస్తుంది. అది చూసి చైర్మన్ అంటాడు, నీకు జరిగింది అన్యాయమే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అందుకే కదా నేను కూడా ఎంత కావాలి అని అడుగుతున్నాను. అయినా నువ్వు ఆ మహా అయితే ఎన్నేళ్ళు ఆడతావు చెప్పు? ఒక 30 ఇయర్స్ తర్వాత నువ్వు రిసైన్ చేసేస్తావు, అంతే కదా. అందుకే అంటున్నాను కదా నీకు ఎంత కావాలో నేను కడతానని. ఆ డబ్బుతో నీ జీవితాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయొచ్చు నువ్వు. ఒకవేళ నేను వద్దంటే నేను జైలుకి వెళ్ళినా సరే నేను మాత్రం మిమ్మల్ని వదిలేదే లేదు. చూడబ్బాయి, మహా అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తానేమో, అక్కడ కొన్ని రోజులు ఉండి లేదా కొన్నిసార్లు న్యూస్ లో చూపిస్తారు, ఆ తర్వాత ఎవరు గుర్తుంచుకోరు. మహా అయితే నీకే చాలా ఎఫెక్ట్ ఉంటుంది నాకన్నా. లోకం నీకు నచ్చినట్టుగా తిరుగుతుంది అనుకుంటున్నావు కదా, ఇదంతా నీకు చాలా ఆనందాన్ని ఇస్తుందేమో అని హీరో అంటారు. ఏమో, నీ వల్ల నేను ఎంత పెద్ద ప్లేయర్ అవ్వకుండా ఉండిపోయానో తెలుసా? నిజంగా నువ్వు అంత పెద్ద ప్లేయర్ అవుతావని నువ్వు అనుకుంటున్నావా అని చైర్మన్ అంటాడు. నువ్వు నీ కంపెనీని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను ఫుట్బాల్ ని. కేవలం కేవలం నీ వల్ల నేను నా కెరియర్ ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది. నేను కోర్టు మెట్లు ఎక్కడానికైనా రెడీ అని అంటాడు. నువ్వు ఇప్పుడు ఆవేశంగా ఉన్నట్టున్నావు అని చైర్మన్ అంటూ అతని ముందు ఒక చెక్ పెడతాడు. నీకు ఎంత కావాలంటే అంత రాసుకో. నీ వాల్యూ అంటే నీ కెరియర్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ ఏంటా అని నేను కూడా ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి, సార్ ప్రెసిడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మీటింగ్ కోసం అని అంటే చైర్మన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో చైర్మన్ చెప్పిన మాటలే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతను యాంగ్ ఇంకా స్యాంగ్ కి ఎదురు పడతాడు. వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. హీరో ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఏమీ అవ్వలేవు. ఒకవేళ నిజంగానే అతను మాటలు ఒప్పుకుని నేను క్యాష్ తీసుకుని ఉంటే అప్పులు కూడా తీరిపోతాయి, నాన్నమ్మని కూడా మంచిగా చూసుకోగలుగుతాను అనే విషయాలే అతనికి గుర్తుకొస్తూ ఉంటాయి. అతను లాబీలోకి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. అతను ఆన్సర్ చేస్తూ వాళ్ళ నాన్నమ్మని చూస్తూ ఉంటాడు. తను ఎంత కష్టపడి గుర్తు తెచ్చుకుందో తెలుసా? అతను ఏ గ్రూప్ లో ఆడుతున్నాడు చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్ అంటే, చాయ్సాంగ్ ఫుట్బాల్ గ్రూప్ లో ఆడుతున్నాడు అని వాళ్ళ నాన్నమ్మ అంటుంది. జెర్సీ నెంబర్ చెప్పు. 7-7 అని వాళ్ళ నాన్నమ్మ అంటే అతను సంతోషపడుతూ మరోవైపు బాధపడుతూ ఉన్నాడు. కొంతసేపు మాట్లాడి అతను ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఎంతో బాధతో, నేను ఇంకా ఎప్పటికీ ఫుట్బాల్ ఆడలేను, ఇది నీకు ఎలా చెప్పాలి నానమ్మ అంటూ చాలా బాధపడుతూ అప్పుడే ఒక అనౌన్స్మెంట్ అవుతుంది. 3rd ఫ్లోర్ లో చైర్మన్ ప్రెసిడెంట్స్ తో ఒక మీటింగ్ పెడుతున్నారు అని. మరోవైపు గ్యాంగ్ ఇంకా స్యాంగ్ ని చైర్మన్ కలిసి వాళ్ళకి ఆ ఫోటోగ్రాఫ్స్ ని చూపిస్తారు. మీరు ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి నా ముందు దాచాలని అనుకుంటున్నారా? గ్యాంగ్ ముందే క్షమించమని అడుగుతూ ఇదంతా స్యాంగ్ వల్లే జరిగింది, వాళ్ళు అక్కడ కూడా కొట్టుకోవటం చూసి చైర్మన్ అంటారు, మీరు ఎటువంటి మనుషులు? మీకు చైర్మన్షిప్ కి అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా? మీలో ఎవరు చైర్మన్షిప్ కి అర్హత లేదు అని నేను ఈ రోజు బోర్డ్ మీటింగ్ లో చెప్తాను.
అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోగానే యోంగ్ ఇంకా స్యోంగ్ కూడా అతని వెనకాలే వెళ్దామని అనుకుంటారు. అప్పటికే చైర్మన్ లిఫ్ట్ లోంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అతను ఆ విషయాన్ని బోర్డ్ మెంబర్స్ కి చెప్పకుండా ఉండడానికి వాళ్ళు స్టేర్ కేస్ ని యూజ్ చేసి అక్కడికి వెళ్దామని అనుకుంటారు. ఇలా వీళ్ళిద్దరు స్టేర్ కేస్ మీద వెళ్తుండగా నా ప్రెసిడెంట్ పదవి పోతే పోయింది అని గ్యోంగ్ అంటూ, కానీ నిన్ను మాత్రం ఊరికే వదలరు అని గ్యోంగ్ స్యోంగ్ తో చెప్తుంది. మరోవైపు చైర్మన్ బోర్డ్ రూమ్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడే స్టేర్ కేస్ నుంచి వాళ్ళు వచ్చి చైర్మన్ ని ఆపుతూ అక్కడి నుంచి బై మిస్టేక్ గా తోసేస్తాడు. దానివల్ల స్టేర్ కేస్ మీద నుంచి వస్తున్న హీరోకి ఇంకా చైర్మన్ కి క్లాష్ అయ్యి వాళ్ళిద్దరు మెట్ల మీద నుంచి పడిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, హాస్పిటల్లో అతను కళ్ళు తెరుస్తాడు. చైర్మన్ అంటూ ఉంటాడు, ఇప్పుడు ఏంటి ఈ కాలు పనిచేస్తుంది, చేతులు కూడా ఇంత యంగ్ గా అనిపిస్తుంది ఏంటి అని అంటూ అతను హాస్పిటల్ కారిడార్ లో ఉన్న మిర్రర్ వైపు చూస్తాడు. అతను ఈ బాడీలో ఎందుకు వచ్చాడు అని ఆశ్చర్యపడుతూ, ఈ బాడీ నాదేనా అంటూ ఆశ్చర్యపడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అతని దగ్గరికి వస్తాడు. మీ పేరు హాంగ్ జన్ హ్యోన్ కదా, మీకు ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఇక్కడేం చూస్తున్నారు, మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి కదా. అవన్నీ పక్కన పెట్టండి, ముందు నేను ఈ అబ్బాయిలో ఎందుకున్నాను, నేను నా రియల్ నేను ఎక్కడున్నాను, నా బాడీని నాకు చూపించండి అని అంటాడు. డాక్టర్ నర్స్ వైపు చూస్తూ, నాకు తెలిసి ఇతనికి సిటీ స్కాన్ చేయాలనుకుంటా అని అంటూ మరోవైపు మనకి చూపిస్తారు, చైర్మన్ అతని బెడ్ మీద ఉంటాడు. అప్పుడు డాక్టర్ అంటారు, ఇతను పడుకొని ఉన్నారు అంతే, ఇతనికి ఏం కాలేదు, నేను స్కాన్ కూడా చేశాను కదా, మరి ఇతనికి ఎందుకు మెలకు రావట్లేదు అని అంటే, మరేం లేదు, మేబీ షాక్ వల్ల మెలకు రావట్లేదేమో అని అంటాడు. నాకు తెలిసి ఈ చైర్మన్షిప్ వల్లే ఇలా అయి ఉంటుంది అని అంటే, యోంగ్ ఇంకా స్యోంగ్ అంటారు, నువ్వు ఇంట్లో ఉండే దానివి, నీకెందుకు ఈ చైర్మన్షిప్, నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు, నీకు ఆ అర్హత లేదు. మరోవైపు రూమ్ బయట కంపెనీ వాళ్ళందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అలా ఎలా పడిపోయాడు, ఆ స్యోంగే తోసేశాడా ఏంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫోన్ కి ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ఏంటంటే, హీరోకి యాక్సిడెంట్ చేసింది చైర్మన్ అని న్యూస్ వస్తుంది. ఇదంతా హీరో బాడీలో ఉన్న చైర్మన్ వెనకాల నుంచి వింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి, మీరందరూ సైలెంట్ గా ఉండాలి, అతను ఇంకొక అసిస్టెంట్ ని పిలిచి ఆ విక్టిమ్ లేచాడో లేదో చూడండి. అప్పుడే అక్కడికి యోంగ్ ఇంకా స్యోంగ్ వస్తారు. బోర్డ్ మీటింగ్ కన్నా ముందు మమ్మల్ని రమ్మని పిలిచారు, అప్పుడు మాకు ఇదే హింట్ ఇస్తున్నారు, హిట్ అండ్ రన్ తనే చేసుంటారని, తనే చేశారు, మాకు ఈ యాక్సిడెంట్ కి ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళిద్దరు అంటారు. వెనక నుంచి వింటున్న చైర్మన్ కి మాత్రం కోపం వస్తూ ఉంటుంది. అంటే చైర్మనే చేశారని నిజం ఒప్పేసుకున్నారా అని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చైర్మన్ అది విని కోపంగా వాళ్ళందరినీ తోసుకుంటూ అతను ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. అతను రూమ్ లోకి వెళ్ళి అతని బెడ్ దగ్గరికి రాగానే అతనికి సడన్ గా సివియర్ హెడేక్ వస్తుంది. మరి ఇంతకీ యాక్సిడెంట్ వెనకాల ఉంది యోంగ్ ఇంకా స్యోంగ్ అని తెలుస్తుందంటారా? అతని కంపెనీలోకి వెళ్ళి వీళ్ళిద్దరి గురించి బయట పెట్టగలుగుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.